సిరి వంటలకి వెల్కమ్. ఇప్పుడు మనం వంకాయ వెజిటేబుల్ కట్లెట్ చేసుకుందామా. ఇది రైస్ లోకి చపాతీలోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లో నీళ్లు పోసుకొని ఈ క్యారెట్ ఆలు రెండు వేసుకుని తర్వాత పెసరపప్పు పావు కప్పు తీసుకుని అది కూడా కడిగేసుకుని వాటర్ పోసుకుని ఇప్పుడు కుక్కర్ లో ఈ రెండు పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. వచ్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లి అల్లం పుదీనా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు 2 తీసుకోవాలి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. వేసి తర్వాత పసుపు కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పుదీనా కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నాం కదా, అల్లం చిన్నులపాయ అది కూడా ఉల్లిపాయలో వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఉడకపెట్టుకున్నాం కదా, ఆలు క్యారెట్ అది స్మాష్ చేయాలి ఉల్లిపాయల్లో. చేసిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పు ఉంది, పెసరపప్పు కూడా దాంట్లో వేయాలి. వేసి అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత వెజిటేబుల్స్ లో గానీ పెసరపప్పులో గానీ వాటర్ ఉండకుండా చూసుకోండి. స్మాష్ చేసాం కదా, చేసిన తర్వాత ధనియాలు జీలకర్ర గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని నిమ్మకాయ కూడా పిండుకోవాలి. కారం వేయాలి. వేసిన తర్వాత ఒకసారి అన్ని కలుపుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పొడుగు వంకాయలు తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్నాం కదా అది స్టఫింగ్ చేసుకోవాలి. చేసిన తర్వాత వేరే ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ చేసాం కదండి వంకాయలు, ఆ వంకాయలు ఒక్కొక్కటిగా వేయాలి. వేసి సిమ్ములోనే ఉంచాలి. తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో నేను చూపించిన విధంగా. సాల్ట్ నేను కొద్దిగానే వేసాను, మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాంటి వంటలు రకరకాల వంటలు మీకు పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సిరి వంటలకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇప్పుడు చేసుకోబోయే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ.